తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీ విద్యా ఉపాసకులు, అమ్మవారి మార్గంలో నడుస్తూ ఎంతో మందికి మంత్రోపదేశం చేసి, ప్రధానంగా లలితా సహస్రనామం కావచ్చు, సౌందర్య లహరి, కనకధార, ఇలా అమ్మవారి స్తోత్రాలు ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా భక్తులకి నేర్పిస్తూ ఉన్నారు. విశేషంగా అమ్మ గురించి ఎన్నో ముఖ్యమైన విషయాలు మనకు తెలియజేస్తారు. అయితే ఈ శ్రావణ మాసంలో ఎన్నో విషయాలు, మనకున్నటువంటి సందేహాలు నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు అమ్మ గీతా కుమారి గారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. అమ్మ, వరలక్ష్మి వ్రతం ఎంత ఒక ఎత్తు అయితే, వ్రతం ఆచరించడం అంతా ఒక ఎత్తు అయితే, తాంబూలాలు ఎంతమంది ముత్తైదువులను ఇంటికి పిలవాలి, అసలు తాంబూలం ఎలా ఇవ్వాలి, శాస్త్రం ఏం చెబుతుంది? ఎందుకంటే ఇప్పుడు అలవాటైన పద్ధతి ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి ఇద్దరు మహిళలు డిస్కస్ చేసుకుంటే నేను విన్నానమ్మా. రిటర్న్ గిఫ్ట్కి ఈసారి నేను ఎలా ప్లాన్ చేసుకుంటా అంటే, ఎందుకు అంత హడావిడి పడుతున్నారు, వాటికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు అని అనిపించింది. మరి మీలాంటి పెద్దవాళ్ళు ఒక వివరణ ఇస్తే మాకు తెలుస్తుంది, ఎలా అసలు శాస్త్రంలో ఏం చెప్పబడింది, ఎంతమంది ముత్తైదువుల్ని పిలవాలి, తాంబూలం అసలు ఎలా ఇవ్వాలి, ఇచ్చే పద్ధతి, వాయినం. మీరు అన్నట్టుగా రిటర్న్ గిఫ్ట్స్ అనేది పెద్ద హడావిడి అయిపోయింది. వరలక్ష్మి వ్రతం అంటేనే రిటర్న్ గిఫ్ట్స్ మెయిన్ మేజర్. ఇప్పుడు షాపుల వాళ్ళు కూడా అలాగే చెప్తున్నారు. అలాగే అంటే చెప్తున్నారు. మీరు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారా, మా దగ్గర ఇలాంటి రిటర్న్ గిఫ్ట్స్ ఉన్నాయి, తక్కువలో ఉన్నాయి, ఇన్ని కొంటే మీకు ఇన్ని ఇంకా ఎక్కువ ఇస్తాము, ఇలా మొత్తం బిజినెస్ అయిపోయింది. వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు, వాళ్ళది తప్పు అనం మనము. ఈ రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చే వాళ్ళు ఏంటి అని అంటే, ఇప్పుడు మీకు ఉంది మేము ఇచ్చుకుంటున్నాం అనేది ఒకటి, అంటే మాకు ఉంది మేము ఇచ్చుకుంటున్నాం మీకేం బాధ అని కూడా ఆలోచించే వాళ్ళు ఒకటి. కానీ శాస్త్రంలో ఎక్కడ ఈ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలని అయితే ఎక్కడా లేదు, ఎప్పుడూ లేదు కూడా. ఇప్పుడు కొత్తగా ఈ పెళ్లిళ్ళలోనూ మెయిన్ ఈ వరలక్ష్మి వ్రతానికి ఎక్కువ అయిపోయింది ఈ రిటర్న్ గిఫ్ట్స్ అనేది. మామూలుగా మనము సత్యనారాయణ వ్రతం చేస్తాం, దాంట్లో ఇయ్యమే రిటర్న్ గిఫ్ట్స్. అందులో ఏమి రిటర్న్ గిఫ్ట్ ఎందుకు ఈ రిటర్న్ గిఫ్ట్స్ అనేది వచ్చింది అంటే, మెయిన్ గా నేను బాగా పూజ చేసుకున్నాను, ఒక పెద్ద బొమ్మ పెట్టేస్తారు, బాగా అలంకరణ చేసేస్తారు, చేసే వాళ్ళు కూడా బాగా లక్ష్మీదేవిగా ఓకే గుడ్, మంచిది, అది అలానే ఉండాలి ఆడవాళ్ళు. ఇక్కడ ఏంటంటే మీ అందరి కొలీగ్స్ ని పిలుస్తాం, పిలిచిన తర్వాత నేను ఎలా చేశానో చూపించుకోవాలి. ఫస్ట్ థింగ్ ఇదే ఉంటుంది లేడీస్ కి, వాస్తవం ఇది వాళ్ళ మనసులో ఉంటుంది, బయటికి చెప్పకపోయినా. నేను చేసిన డెకరేషన్ వాళ్ళు చూడాలి, అదొకటి. నేను కట్టుకున్న చీర వాళ్ళు చూడాలి, నేను వేసుకున్న నగల్ని చూడాలి. నేను ఇంకొకటి ఇప్పుడు ముందే చెప్తున్నారనమాట, నేను వరలక్ష్మి వ్రతానికి ఈ నగలు తీసుకున్నాను, నేను వరలక్ష్మి వ్రతంకి ఈ శారీ తీసుకున్నాను, నేను ఇంత ఖర్చు పెట్టి ఇంత తీసుకున్నాను, ఇది ఇక్కడ దొరుకుతుంది, ఇది అక్కడ దొరుకుతుంది. అసలు మీరు దైవత్వాన్ని మీరు ఇది చేస్తున్నారు, ప్రమోట్ చేస్తున్నారా, లేకపోతే వస్తువుల్ని ప్రమోట్ చేస్తున్నారా? దైవత్వం ఎక్కడ కనిపిస్తుంది? ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు, అమ్మ మీరు వరలక్ష్మి వ్రతం తెలియని వాళ్ళకి, అమ్మ మీరు ఇలా చేసుకోండి, ఇలా చేసుకుంటే చాలా మంచిది, మీరు ఈ నైవేద్యం పెట్టుకోండి, మీరు ఎక్కువగా ఇది పోవద్దండి, మీకు శ్రమ లేకోకున్నట్టు చిన్న బొమ్మ పెట్టుకోవచ్చు, లేదా చిన్న కలశం పెట్టుకోవచ్చు, ఫోటో పెట్టుకోవచ్చు, మీ ఇంటికి తగ్గట్టుగా మీరు చేసుకోండి, ఇలా చెప్పట్లేదు ఎవరు. అసలు ఇలా వినలేదు ఎక్కడా కూడా. ఎంతసేపు రిటర్న్ గిఫ్ట్స్, ఎంత శారీ, ఎంత కాస్ట్ పెట్టి శారీస్ తీసుకున్నాము, ఏ పట్టు చీరలు తీసుకున్నాము, దాంట్లో రకాలు, మరి ఏ జ్యువెలరీ వేసుకున్నాము. ఇది నేను ఒకటే చెప్తానమ్మా, ఇదంతా షో ఆఫ్. నీకు ఉంది, నువ్వు చూయించుకుంటున్నావు, ఓకే, నీది ప్రభావం ఇంకొకరి పైన పడుతుంది, వాళ్ళు పోయి మళ్ళీ వాళ్ళ ఇంట్లో తయారవుతారట. మళ్ళీ వాళ్ళ ఇంట్లో నీకు అనుకూలమైన భర్త దొరికినాడు, ఓకే, అటుపక్క అనుకూలమైన భర్త లేకపోతే మళ్ళీ వాళ్ళిద్దరికి గొడవలు. ఆవిడ చేసింది నేను ఎందుకు చేయకూడదు, వాళ్ళు చేసుకుంటున్నారు కదా నేను ఎందుకు చేయకూడదు, మనం చేస్తే బాగుంటుంది, అలా చేస్తేనే అనుగ్రహము అనేది ఒక పిచ్చి పడిపోయింది. అసలు రిటర్న్ గిఫ్ట్స్ అనేది ఎక్కడ చెప్పలేదు. చారుమతి ఎవరికి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వలేదు. దాంట్లో వ్రత కథలో చారుమతి చేసిన పూజకి వాళ్ళు ప్రదక్షిణ చేసినప్పుడు అమ్మవారు అనుగ్రహించి వాళ్ళకి అన్ని ఇచ్చింది, అమ్మ ఇచ్చింది. కానీ మనం ఏం చేస్తున్నాం, మనం వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ అనేది ఇస్తున్నాం. ఇంకొకటి, దీంట్లో బాక్స్లు ఇవ్వాలా, బుట్టలు ఇవ్వాలా, అది ఇవ్వాలా, ఇది ఇవ్వాలా అనేది ఈ టైము ఈ రిటర్న్ గిఫ్ట్స్ అది అనేది పక్కన పెట్టేసేయండి. ఇంకా మీరు ఈ ఒక్క జాకెట్ పీస్ ఇస్తుంటారు కదా, తాంబూలంలో ఎప్పుడు 2 పీసులు పెట్టాలి. అసలు ఎలా ఉండాలో చెప్పండి. తాంబూలం ఎలా ఉండాలంటే, ఫస్ట్ 2 వస్త్రాలు, జాకెట్ పీస్ అయినా చీర జాకెట్ అయినా పర్వాలేదు, 2 వస్త్రాలు కంపల్సరీ మీరు ఎప్పుడైనా ఇవ్వండి. ఈ వరలక్ష్మి వ్రతం అనే కాదు, ఎవరికైనా తాంబూలం సమర్పించేటప్పుడు 2 వస్త్రాలు ఖచ్చితంగా ఉండాలి. 3 ఆకులు 2 ఒక్కలు, లేదా 2 ఆకులు 3 ఒక్కలు, ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒక్కొక్క విధంగా పెడతారు. ఈ 2 వస్త్రాలు, తర్వాత పండ్లు, 2 రకాల పండ్లు లేదా 2 పండ్లు. మనం ఏం చేస్తాం, అమ్మవారికి శనగలు పెడతాం కాబట్టి నానబెట్టిన శనగలు, ఆ శనగలు కూడా దాంట్లో పెట్టి, పూలు, గాజులు, దాని తర్వాత ఏదైనా తీపి పదార్థం చేస్తే తీపి పదార్థం, లేదు అంటే లేదు.
పసుపు కుంకుమ ఎలానో మనం పసుపు కుంకుమ రాస్తాము, దాంట్లో ప్యాకెట్స్ ఉన్నా ఇచ్చినా పర్వాలేదు. ఇప్పుడు ఈ పసుపు కుంకుమ కూడా డిఫరెంట్ గా వస్తున్నాయి, బాటిల్స్ లోను, చిన్న చిన్న కప్స్ లోను మూట కడుతున్నారు మూట కట్టి మనం చాలా విచిత్రాలు చూస్తున్నాం. ఒకవేళ మీకు పసుపు కుంకుమ కాబట్టి ప్రొవైడ్ చేయొచ్చు, ప్యాకెట్స్ లో అవి ప్రొవైడ్ చేయండి. ఈ రిటర్న్ గిఫ్ట్స్ అనేది అయితే లేదు. రిటర్న్ గిఫ్ట్స్ కి మీ టైం అంతా వెచ్చించి ఏదో మేము చూయించుకోవాలి, మా ఇంటికి వచ్చిన వాళ్ళకి గుర్తుగా మేము ఇవ్వాలి, ఇదంతా వద్దు. ఒకవేళ ఇచ్చుకునే వాళ్ళు ఉంటే ఇచ్చుకోండి, అది మీ ఇది. కానీ మీ ప్రభావం ఇంకొకరి పైన చూపేలాగా చెయ్యొద్దు, ఇంకొకరి పైన పడకూడదు. మనం ఏది చేసినా కూడా మంచిగా చేయాలి, మంచిగా నేర్పించాలి, అంతే తప్ప అవతల వాళ్ళు ఇబ్బంది పడేలాగా మన ప్రవర్తన ఉండకూడదు. ఫస్ట్ అయితే తాంబూలం ఇచ్చే పద్ధతి అయితే ఇదేమా, కంపల్సరీ 2 వస్త్రాలు ఉండాలి. ఇంకా మీకు ఉంది అంటే చీర జాకెట్ ఇవ్వండి, మరీ మంచిది. ఇంకొకటి ఏంటంటే ఈ వరలక్ష్మి వ్రతంకి వచ్చిన వాళ్ళకి పసుపు రాయడం అనేది ఒకటి ఉంటుంది కదా. పూజ చేసిన వాళ్ళు పసుపు రాయరు, కంపల్సరీ వచ్చిన మనము ఈ వరలక్ష్మీదేవికి అమ్మవారి లాగానే పిలుస్తాం. ఏ ముత్తైదైనా కూడా అమ్మవారే. మనం అడుగుతాం ఇంటికి వచ్చింది ఎవరు అని అంటే, మా సైడ్ అయితే అడుగుతారు ఇంటికి వచ్చింది ఎవరు అని అంటే వరలక్ష్మీదేవి అని వచ్చిన ఆవిడ చెప్తుంది అనమాట. పిలిచింది ఎవరు అని అంటే వరలక్ష్మీదేవిగానే పిలుస్తారనమాట. అంటే ఇస్తున్నానమ్మా వాయనము, తీసుకుంటున్నానమ్మా వాయనం, వాయనం ఎవరు తీసుకుంటున్నారంటే వరలక్ష్మీదేవి తీసుకుంటుందని చెప్తారు. అలా చెప్తారనమాట. అంటే వచ్చిన ఆవిడ సాక్షాత్గా వరలక్ష్మీదేవిగానే భావిస్తాము. అది వాస్తవం కూడా. అంత మందిలో ఏదో ఒక రూపంలో అమ్మవారిని ఇంటికి వస్తుంది. అది ఏ రూపంలో అయినా రావచ్చు, ఎవరి రూపంలో అయినా రావచ్చు. మనం కనుక్కోలేము, అంత గ్రహించేంత శక్తి మనకు లేదు. కానీ వచ్చిన ప్రతి ముత్తైదుకి మనం మర్యాద పూర్వకంగా తాంబూలం అనేది సమర్పించాలి. ఇంకొకటి ఏంటంటే కాళ్ళకి పసుపు రాయడంలో ఇంట్లో పని వాళ్ళు వీళ్ళంటే వాళ్ళతో రాపియడం ఇలాంటి చేస్తుంటారు కదా, అది తప్పు. ఎవరైతే వ్రతం చేస్తారో వాళ్ళే రాయాలి, వాళ్ళకే ఫలితం వస్తుంది. నువ్వు వ్రతం చేసి వాళ్ళకి పసుపు రాయకోకున్నట్టు జస్ట్ నువ్వు నిలబడి ఇలా తాంబూలాలు పంచి ఇవ్వడం ద్వారా నీకు ఫలితం రాదు. సంపూర్ణ వ్రత ఫలితం రావాలి అంటే వ్రతం చేసుకోవాలి. దాని తర్వాత వచ్చిన ముత్తైదుకి పసుపు కుంకుమ అలంకరణ అంతా మీరే చేయాలి, కాళ్ళకి పసుపు కూడా మీరే రాయాలి, తాంబూలం కూడా మీ చేతనే ఇవ్వాలి. అప్పుడు పూర్తి వ్రత ఫలితం అనేది మీకు దక్కుతుంది. ఈ కాళ్ళు ముట్టుకోవడం అనేది ఇప్పుడు కొంచెం అందరూ ఇదిగా ఫీల్ అవుతున్నారు. నువ్వు ఫీల్ అవుతున్నావు అంటే నీకు అక్కడ భావన లేదు, నువ్వు పిలిచింది అమ్మవారిని అని. అంతే కదమ్మా. ఇప్పుడు నువ్వు వరలక్ష్మి దేవిగా నువ్వు పిలుస్తున్నావు అని అంటే ఒక ముత్తైదులో నువ్వు దేవతని చూడనప్పుడు ఇంకెందుకు నీకు పూజ? నువ్వు ఒక ముత్తైదులో నువ్వు దేవతను చూసినప్పుడు ఆటోమేటిక్ గా నువ్వు ఆమె కాలు పట్టుకోవడానికి నువ్వేం ఫీల్ అవ్వవు. ఎందుకు ఫీల్ అవుతారమ్మా? సాక్షాత్ దేవతగా వచ్చి కూర్చున్నప్పుడు మనం ఎందుకు ఫీల్ అవుతాం? నీకు ఆ భావన లేనప్పుడు, నీలో దృష్టి లోపం ఉన్నప్పుడు నీకు మంచి ఫలితం అనేది దేవుడి దయ. అంతే కదా. ఎంతమందిని పిలవాలని నియమం ఉంటుందమ్మా? మీకు కుదిరితే 5, 9 దానిపైన ఎంతమందినైనా పిలవచ్చు. అలాగే ముఖ్యమైనది అడుగుతాను, చెప్పండి. వితంతువులు వీరి గురించి ఖచ్చితంగా అడగాలి. చాలా మంది బాధపడుతూ ఉంటారు, స్వయంగా చూస్తూ ఉంటాము. అంటే అసలు ఈ పూజకి ముందుగా అసలు వాళ్ళని పిలిచే పద్ధతి అంటూ ఉంటుందా? వారు వచ్చినప్పుడు వారికి ఏమి ఇవ్వాలి? అసలు పసుపు కుంకుమ తప్ప అన్ని ఇవ్వచ్చు. కుంకుమ కూడా ఇవ్వచ్చు, ఏమి ఇబ్బంది ఏం లేదు. కుంకుమ కూడా ఇవ్వచ్చు. ఒకవేళ మీరు పసుపు అనేది ఇలా రాయరు కాబట్టి కుంకుమ ఇవ్వచ్చు, తాంబూలం ఇవ్వచ్చు. పిలవాలి మీకు, ఒకవేళ మీకు చాలా సన్నిహితము, పిలవకపోతే ఫీల్ అవుతారంటే పిలవండి. వాళ్ళని ఎందుకు బాధ పెట్టడం? మీరు అంత బాగా అమ్మవారికి చేసుకునేటప్పుడు ఇంకొక అమ్మవారిని ఎందుకు బాధ పెట్టాలి? వాస్తవమైన విషయమే కదా. ఒకటమ్మా, ఇక్కడ పూర్వ సుహాసిని అంటే ఆవిడకి భర్త మాత్రమే లేడు, అంతే తప్ప ఆవిడ దేంట్లోనూ పాల్గొనకూడదు, ఆవిడ ఏదో ఒక మూలకు ఉండాలి, ఆవిడ చూడకూడదు, రాకూడదు అనేది లేదు. పూర్వకాలం వేరు, ఇప్పుడు కాలం వేరు. వాళ్ళని మనం గుర్తించాలి, వాళ్ళు కూడా మనుషులే అని మనం భావించాలి. వాళ్ళకు కూడా తాంబూలం ఇవ్వాలి. వాళ్ళు వచ్చినంత మాత్రాన మనకి ఏ అరిష్టాలు జరగవు. ఎందుకంటే మా ఇంటికి కూడా వస్తారు కాబట్టి నేను వాళ్ళకి స్వయంగా నేను తాంబూలాలు ఇస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను ఈ విషయం. అర్థమైందా? నేనే ఇస్తాను, ప్రతి సంవత్సరము వస్తారు, వీళ్ళతో పాటు వాళ్ళు కూడా వస్తారు. దాంట్లో ఏ డౌట్ లేదు. మీరు మనస్ఫూర్తిగా వచ్చినా, నేనేం చెప్తున్నాను, వరలక్ష్మీదేవి ఏ రూపంలో అయినా రావచ్చు. నిజం, అదే కదా. ఏమో వాళ్ళ రూపంలోనే వస్తుందేమో, మనం గ్రహించలేం కదా. వాళ్ళ యొక్క ఆశీర్వాదం కూడా మనల్ని చాలా కాపాడుతుంది. వాళ్ళ యొక్క ఆశీర్వాదం ఇంకా మంచిది చెప్పాలంటే. ఎందుకంటే ఒక తోడుని కోల్పోయి వాళ్ళు ఎంతో ముందుకు వచ్చింటారు జీవితంలో, ఎన్నో అనుభవాలు ఉంటాయి వాళ్ళకి. ఒకవేళ చిన్న వయసే అనుకుందాం, చిన్న వయసు అన్న అమ్మాయి, ఆ అమ్మాయి ఏమి చూసిండదు. మనం అలాంటి అమ్మాయిని వెలవేసినట్టు మాట్లాడితే, వెలవేసినట్టు చూస్తే అమ్మాయి ఎంత బాధపడదు. అది మనకి మంచిది కాదు కదా. అది మనకి మంచిది కాదు. ఒక అమ్మాయిని బాధ పెట్టడం అనేది ఎవ్వరికి మంచిది
మంచిది కాదు. ఈ విధంగా బాధ పెట్టడం అనేది అస్సలకి మంచిది కాదు. ఏదో వాళ్ళని ఏదో దయ్యాల్లాగా భూతాల్లాగా చూస్తున్నారు ప్రజెంట్ జనరేషన్. అది మీకు అస్సలకి మంచిది కాదు. వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకు కూడా తాంబూలం ఇవ్వచ్చు, వాళ్ళు కూడా వ్రతంలో పాల్గొనవచ్చు, వాళ్ళు కూడా వ్రత కథ వినొచ్చు. ఏమీ కాదు. వరలక్ష్మీదేవి వాళ్ళకి లేను, మీకు మాత్రమే ఉన్నానని ఎక్కడా చెప్పలేదు. దీంట్లో ఏ డౌట్ లేదు. వారు కూడా అంటే తంతువులు కూడా వ్రతం ఆచరించవచ్చు. ఏముంది మా దాంట్లో, మనం జనరల్ గా ఏం చేస్తాము, అష్టోత్తరం ఉంది, వ్రత కథ ఉంది. వ్రత కథలో ఏముంది, ఆ చారుమతి యొక్క గుణగణాలు ఉన్నాయి. చారుమతి దేవికి అమ్మవారు ఎట్లా సాక్షాత్కరించింది, ఎప్పుడు చేసుకోమని చెప్పింది, పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం చేసుకోమని చెప్పింది, చేసుకోవడం ద్వారా వచ్చే ఫలితం ఏముంది అనేది ఉంది. దాంట్లో ఇంకేముంది వాళ్ళు చేసుకోకపోవడానికి. వరలక్ష్మీదేవి అన్ని వరాలను ప్రసాదింది. అంటే సౌభాగ్యతత్వం ఒకటే కాదు ఇక్కడ. నీ కోరిక, నీకు జాబ్ రావాలా జాబు, పెళ్లి కావాలా పెళ్లి, సంతానం కావాలా సంతానం, ఆర్థికంగా నువ్వు ఎదగాలి. ఇప్పుడు వాళ్ళకి జాబ్ ఒకవేళ చిన్న పిల్లలు ఉండొచ్చు, వాళ్ళకి జాబ్ ప్రయత్నాలు చేస్తుండొచ్చు, వాళ్ళు చేసుకోవచ్చు జాబ్ కోసం. ఒకవేళ పెద్దవాళ్ళు అయి ఉండి వాళ్ళ పిల్లలకు పెళ్లిళ్ళు కాకపోయిండొచ్చు, వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళ కోసం వాళ్ళు చేసుకోవచ్చు. దీంట్లో వీళ్ళే చేసుకోవాలనేది ఏం లేదు. ఇక్కడ ఏముంది అని అంటే, మనం వ్రతం చేసేకి ముందు భర్త యొక్క కాళ్ళు స్పర్శించి, అంటే మనం ఆయన ఒక ఆశీర్వాదం తీసుకొని వ్రతం చేసుకోవాలని ఉంది. ఇప్పుడు వాళ్ళకి ఆ ఒక్కదొకటే లేదు, అంతే. వాళ్ళు డైరెక్ట్ గా వెళ్ళి, ఇంట్లో పెద్దలు ఉంటే పెద్దలకి ఆశీర్వాదం తీసుకొని వాళ్ళు వెళ్ళి చేసుకోవచ్చు. దాంట్లో ఏముంది, ఇప్పుడు గ్రంథి పూజ, ఇప్పుడు వాళ్ళకి కంకణం కట్టుకోకూడదు, ఆ కంకణం అమ్మవారికి పెడతారు, వాళ్ళు కట్టుకోకున్నట్టు. సరే, వాళ్ళ చేతుల్లో నుండి ఎవరికి తాంబూలం తీసుకోవడం ఇష్టం లేకపోతే తీసుకోవద్దు, సాక్షాత్ అమ్మవారే తీసుకుంటుంది వాళ్ళ చేతులతో తాంబూలం. మీకు వెళ్ళకూడదు తీసుకోకూడదు అని ఒకవేళ ఉంటే, ఆ అపోహ ఉంటే, ఒకవేళ వాళ్ళు వచ్చినా కూడా పూజకి మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. ఫస్ట్ వాళ్ళకే ఇచ్చి వాళ్ళని పంపించినా పర్వాలేదు, లేదా కొంచెం సమయం ఇచ్చి పంపించినా పర్వాలేదు, అంతే తప్ప మీరు పక్కన ఉండండి. నేను చూస్తున్నాను చాలా మంది ఇళ్లలో, ఇంట్లో కన్న కూతుర్లు కోడన్లు వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళని కూడా అన్న వాళ్ళని నేను చాలా వరకు చూసాను. నా సరౌండింగ్స్ లోనే నేను చూసాను. నువ్వు పక్కకుండమ్మా, నువ్వు పక్కకుండా అత్త అనే వాళ్ళని, తెలుసా? వాళ్ళ జీవితాలు ఏం బాగుండవు, వాస్తవం నేను చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళని కూడా మనం గౌరవించాలి. ఈ కాలం జనరేషన్ పిల్లలు అలా ఉన్నారు. ఇంట్లో ఉన్న వాళ్ళని ఓర్చట్లేదు ఆ విషయంలో. అదేదో నాకేదో కొలీగ్స్ వస్తారు, నా ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళు ఫీల్ ఎవరెందుకు ఫీల్ అవుతారు? నువ్వు ఇంట్లో వాళ్ళని బాధ పెట్టి బయట వాళ్ళకి ఎన్ని తాంబూలాలు ఇస్తేనేముంది, ఎంత పంచభక్ష పరిమాణాలు పెడితే ఏముంది చెప్పు? ఏం ప్రయోజనం లేదు. ప్రతి ఒక్కరిలోనూ అమ్మని చూడాలనుకున్నప్పుడు నువ్వు అమ్మని చూడు, అంతే, ఫైనల్ అది. చాలా చక్కగా చెప్పారు, ఒక అవేర్నెస్ రకంగా. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.